హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇప్పుడు మన దగ్గర డివి రావు గారు గురువు గారు మన దగ్గర ఉన్నారండి. ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు. గురువు గారు మన స్టూడియోకి ఎందుకు వచ్చారు అని అంటే, మీ అందరికీ కొన్ని విషయాలు తెలవాలి అంటే, అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఇంకో కొన్ని గురువు గారి దగ్గర నుంచి ఇంకో కొన్ని మనం తెలుసుకొని అందరికీ అవేర్నెస్ రావాలి అని ఇదొక నా చిన్న ప్రయత్నం అండి. అయితే దేని గురించి ఎందుకు వచ్చాడు గురూజీ ఇప్పుడు మన దగ్గరికి అని అంటే, ఇప్పుడు అందరి దగ్గర మనం చాలా వింటాము, నరదృష్టి, నరఘోష అని చాలా వింటాము. ఎందుకు అని అంటే, ఎదుటివాడు ఎదుగుతుండు అని అంటే మనలో మనకే ఏదో ఈర్ష, ఓడ్చుకోలేము, తట్టుకోలేము. ఆడు ఎలా ఎదుగుతుండు ఏంటిదని కళ్ళమంట అంటారు. చాలామంది ఇంట్లో చెట్లు పెడతారు, చాలా రకాలుగా పూజలు చేసుకుంటారు, ఏదేదో చేస్తారు. కానీ కొందరికి అది దాని ఫలితాన్ని కొందరు అనుభవిస్తారు, కొందరు అనుభవించారు. ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంటుంది. అయితే నరదృష్టి అంటే ఏంటిది, నరఘోష అంటే ఏంటిది, దాన్ని కొందరు పూజలతో ద్వారా, కొందరు చెట్టు మొక్కల ద్వారా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా దాన్ని తొలగించవచ్చు అని చాలామంది చాలా రకాలుగా అంటారు. ఇప్పుడు మన దగ్గర డివి రావు గారు గురువు గారు ఉన్నారు. తాంత్రిక వస్తువుల ద్వారా నరదృష్టి నరఘోష అనేది ఎలా పోవాలి ఏంటిది అనేది ఇప్పుడు మనకు గురువు గారు వివరించడానికి ఇక్కడ ఉన్నారు. మరలా ఇంకొకటి, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరికి మనోభావాలు దెబ్బతీయడానికైతే కాదండి. ఏదో మా సైడ్ నుంచి అందరికి ఒక అవేర్నెస్ రావాలి అని ఈ చిన్న వీడియో తీస్తున్నాము. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. ఏడుకొండలవాడ గోవింద గోవింద. అయితే గురువు గారు మీ దగ్గరికి వచ్చాము. మీరు చాలా మందిని చూసే ఉంటారు, ఎవరు ఏంటిది ఎట్లా అనేది, ఎవరి దగ్గర ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుర్రు, వాళ్ళకి పరిష్కారం ఏంటిది అని మీకు తెలుసు. అయితే నాకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందరికీ కండ్లమంట అంటారు, మన భాషలో నరదృష్టి నరఘోష, మంది మీద ఏడ్చుర్రు ఇలా అలా అని చాలా చెప్తారు. అసలు నరదృష్టి అంటే ఏంటిది, నరఘోష అంటే ఏంటిది ఒకసారి చెప్పండి గురుజీ. నరదృష్టి అంటే నరుడు మీద కొన్ని రకాలమైన కళ్ళు పడతాయి. ఈ కళ్ళ నుంచి నరదృష్టి స్టార్ట్ అవుతుంది. ఎంత బండరాయి కూడా నరదృష్టికి పటాపంచలైపోతుంది. ఇదే నరదృష్టి అంటారు దీన్ని. నేను కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు కొన్ని వస్తువులు కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రజలు ఏం చేశారంటే, గురూజీ మాకు ఇంకా నరదృష్టి ఉంది, పోవటం లేదు, ఎన్ని తాంత్రిక వస్తువులు కట్టుకున్నా, ఎంతమంది గురూజీల దగ్గరికి పోయినా కూడా మా తాంత్రికమైన మా నరదృష్టి పోవటం లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలందరూ. అంటే మరి గురూజీ గారు ఇప్పుడు నరదృష్టి అనేది నిజంగానే ఉంటది అంటారా అండి, లేకపోతే మూఢనమ్మకాల? 100% నరదృష్టి ఉంది. 100% నరదృష్టి అంటే, ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, నువ్వు కొత్త బట్టలు వేసుకోపోయినావు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత నీకు సుస్థ అవుతుంది, ఇది ఒక నరదృష్టి. నరులందరూ కూడా ఒక కన్ను ఉన్నట్టు ఒక కన్ను ఉండదు. ఓకే, దానివల్ల 100% నరదృష్టి ఈ 100% ఉంది. ఓకే. అయితే ఇవి మూఢనమ్మకాలు కాదు, వెనకటి కాలం నుంచి అన్నది ఇది అయితే నిజమే అంటారు మీరు. పెద్దవాళ్ళ కాలంలో కూడా మీరు అడిగి చూడండి, తాతలు ముత్తాతల నుంచి అడిగి చూడండి. ఓకే, మా తాతలు ముత్తాతల నుంచి మాకు ఇదే మాకు వంశపారంభంగా మేము తయారు చేయడం జరుగుతుంది. గంతకాలం కొన్ని ఊర్లకు పోయినాము, ఆ ఊర్ల దగ్గర కూడా మేము ఫ్రీకి ఇచ్చాము తాంత్రిక వస్తువులు. అందరికీ 99% అందరికీ పని అయింది. ఇంకా కొంతమంది గురువు గారు మాకు తాంత్రిక వస్తువులు తయారు చేసి పంపించండి అని చెప్పడం జరిగింది. దానివల్ల కూడా మేము ప్రజలందరూ బాగుండాలని ఈ యొక్క తాంత్రిక వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయండి వస్తువులు? ప్రకాశం జిల్లా రామాయపట్నం సముద్రం దగ్గర తయారు చేసి మా గురువులు గారు మాకు పంపించడం జరిగింది. మా దగ్గర ఉన్నాయి సార్. ఓకే అండి. అయితే మరి ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ కావడానికి, మిమ్మల్ని సంప్రదించాలి, మరి దానిది ఏంటిది, మీరు ఏమేమి ఇస్తారు ఏంటిది కొంచెం వివరించండి ప్రజలకు కూడా. మా దగ్గర తాంత్రికమైన వస్తువులు సముద్రం నుంచి వచ్చిన గవ్వలు ఉంటాయి సార్. ఈ గవ్వల నుంచి మేము తాంత్రికమైన ఈ నరదృష్టికి సంబంధించిన తయారు చేస్తాం. ఓకే. అదిగా మీరు మీ సొంతంగా తయారు చేస్తారు అన్నట్టు? మా గురువులు మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము తయారు చేస్తాం సార్. ఓకే, ఓకే అండి. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ 3 రంగులు ఉంటాయి. ఈ 3 రంగులు కూడా నరదృష్టికి తయారు చేసేటటువంటి. ఈ 3 రంగులు కూడా మన ఇంటికి గుమ్మాన కట్టుకుంటే నరదృష్టి అనేది ఆ ఇంటికి 100% పోతుంది, 100% పోతుంది. దానివలన ఇప్పుడు మనకు కూడా ప్రజలందరూ కూడా ఫోన్ చేసి, గురువు గారు మాకు ఇంకా తయారు చేయండి అంటే కూడా మేము తయారు చేసి పెట్టి అందరికి అందుబాటులో ఇవ్వాలని
మేము దేవుడు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రార్థిస్తున్నాం. ఓకే. అంటే కొందరు అంటారు కదా గురూజీ, అంటే నాది కాదు, కొందరు అంటారు కదా, ఇవి నమ్మొద్దు, ఇవి చేయొద్దు అంటారు కదా, మరి అట్లాంటి మనుషులకు మీరు ఏం చెప్తారు? మేము వాళ్ళు ఒకటే చెప్తున్నాము, మా తాంత్రిక వస్తువులు మీ గుమ్మాన్ని కట్టుకోండి, 108 రోజులు 108 రోజులు పని చేయకపోతే మేము దానికి గ్యారంటీ. ఓకే. అయితే ఇది ఇక మీరు కట్టుకోండి, తీసుకోండి. 108 రోజుల తర్వాత మీకు ఫలితం లేకపోతే దానికి మీ రిటర్న్ మీరు తీసుకుంటారు, దానికి ఏదైనా ఓకే అని మీరు అంటున్నారు. ఓకే. సరే గురూజీ, అయితే ఇప్పుడు దీనికి కావాలంటే మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే ఈ స్క్రీన్ పైన ఉన్న మీ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని నేను. ఓకే, ధన్యవాదాలు గురూజీ. ఇట్లాంటి ఇంకెన్నో విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకొని ప్రజలకు, మా ద్వారా ప్రజలకు చేరాలని మేము కోరుకుంటున్నామండి. చాలా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి.